వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ టీటీడీ. దాని చైర్మన్కు ఎంతో విలువ, గౌరవం ఉంటాయి. ఒక కేబినెట్ ర్యాంక్ మంత్రికి ఉన్నంత గౌరవం దక్కుతోంది. అందుకే ఆ పదవికి అంతటి పోటీ. జగన్ సీఎంగా ఉండగా 2 సార్లు వైవి సుబ్బారెడ్డికి, ఒకసారి భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఈ కీలక పదవి దక్కుతోంది అన్న చర్చ అయితే చాలా రోజులుగా సాగుతుంది. రకరకాలైన పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కీలక మార్పులు జరుగుతున్నాయి. 164 స్థానాలు సంపాదించుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం కూటమి. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం 3 కలిసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఏపీని ముందుకు తీసుకువెళ్తున్నారు. అటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకొని తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఏపీలో ఉన్న నామినేటెడ్, అలాగే టీటీడీ చైర్మన్ పదవిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ ఎవరు అవుతారని దానిపై ప్రభుత్వం ఏర్పాటు నుంచి చర్చ జరుగుతూనే ఉంది. మొదటగా నాగబాబు పేరు పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దానిని స్వయంగా నాగబాబు కొట్టివేశారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు, అశోక్ గజపతిరాజు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అటు సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు మరియు అశ్విని దత్ పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకులు మురళీమోహన్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. మురళీమోహన్కు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారం రోజుల్లో మురళీమోహన్కు ఈ పదవి ఇవ్వబోతున్నారట. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా మురళీమోహన్కు పేరు ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడుగా కూడా మురళీమోహన్ ఉన్నారు. అందుకే ఆయనకు చైర్మన్ పదవి వస్తుందని అంటున్నారు. మరి దీనిపై నిజంగానే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారా? మురళీమోహన్కు ఆ పదవి రానుందా? సమయానికి మరో వ్యక్తిని తెరపైకి తీసుకువస్తారా అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అప్పటి వరకు ఇలాంటి వార్తలు రావడం చాలా సహజం.